చూడండి వెనకడ కాలంలో అంటే ఇంత మీడియా ఇంత లేదు కాబట్టి మనం ఎన్ని మాటలు మాట్లాడుకోవడానికి ఉంటుంది. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి సభ్యులు సోదరులు అందరూ కూడా వాళ్ళు ఇది తప్పు, ఈ మాటల్ని వెనక్కు తీసుకోండి, క్షమాపణ చెప్పండి అని అక్కడ ఎమ్మటే అనడం జరిగింది. నువ్వు ఒక్క మాట ఏదో పొరపాట్లు అన్నా నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఒక్క మాట అంటే అయిపోయేది. నేను క్వశ్చన్ చేస్తా, స్పీకర్ అధికారాలను ఛాలెంజ్ చేస్తా, అది ఇది అనమాట. అంటే ఏం తెలియకోకుండా స్పీకర్ అయినరా, లేకపోతే ఏం తెలియకుండా 10 సంవత్సరాలు అధికారంలో పనిచేసావా? అంటే ఏది నీ అహంకారం ఏంటి? దోచుకున్నటువంటి ప్రజల తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకొని ఇవాళ మీరు అహంకారపూరితంగా ప్రజా పాలన జరుగుతున్నటువంటి దాంట్లో ఒక స్పీకర్ ని గౌరవించేటటువంటి నైతిక విలువ లేనటువంటి పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఒక నిమిషం రెమన్ గారు 1 సెకండ్, రెమన్ గారు 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. రామ్మూర్తి గారు గుడ్ ఈవినింగ్. మనం స్క్రీన్ మీదకి వచ్చేసినాం. రామ్మూర్తి గారు వినిపిస్తుందా? రామ్మూర్తి గారు వినిపిస్తుందా? ఐ థింక్ రామ్మూర్తి గారు పీసీఆర్ రామ్మూర్తి గారికి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రామ్మూర్తి గారు ఇస్ ఇట్ ఓకే? యా రెమన్ గారు గుడ్ ఈవినింగ్. రెమన్ గారు వినిపిస్తుందా? యా ఐ థింక్ వాయిస్ పోతలేదు. పీసీఆర్ క్రాస్ చెక్ ఒకసారి గెస్ట్ వాయిస్ పోతలేదు. వాయిస్ యా మనది వాయిస్ పోతలేదు. పీసీఆర్ క్రాస్ చెక్ పీసీఆర్ ప్రాబ్లం. యా రామారావు గారు, సో ఇదే మ్యూట్ లో ఉంది. ఒకటి మీరు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ అక్కడ పాయింట్ ఏంటంటే పీసీఆర్ క్రాస్ చెక్. సో అసెంబ్లీలో మాట్లాడాల్సిన ప్రజా సమస్యలపైన మాట్లాడేటువంటి క్రమంలో మీరు క్షమాపణలు అడగవచ్చు, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు, దానికి సంబంధించి ఏమైనా చేయొచ్చు. బట్ ఇక్కడ సస్పెన్షన్ వచ్చేసరికి ఒక చీకటి రోజు అని చెప్పేసి ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ మీరు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. సభ మనకు 1 నెల రోజుల దాకా ఉన్నది. మీరు రోజు సమస్యలు చర్చించవచ్చు. గవర్నర్ తీర్మానం మీద కూడా కనీసం 1 నిమిషం సమయం పాటించేటటువంటి కనీస విజ్ఞత లేదా మీకు? గవర్నర్ని అవమానిస్తారు, స్పీకర్ని అవమానిస్తారు. మీరు చెప్పాలనుకుంటే 30 రోజులు మీకు ఉంది కదా అవకాశం. 30 రోజులు రోజు ఒక సమస్యని మీరు హైలైట్ చేసుకుంటూ మాట్లాడొచ్చు కదా. మీకు ఇవ్వనని ఎవరైనా అనలేదు కదా. ఈ రోజే మొత్తం తెగొట్టేటటువంటి పద్ధత, లేకపోతే ఏదో ఒకటి గలాట చేసుకొని సస్పెండ్ చేసుకుని అవతల పడితే అమ్మాయి మా బాధ తప్పిపోయింది, వాళ్ళు ఏదో నడిపించుకుంటారు అని చెప్పి తప్పించుకోవాలనే ఉద్దేశమా? నిజంగా ప్రజా సమస్యల్ని మీరు చర్చించాలనుకుంటే గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడేసి తర్వాత స్పీకర్ గారిని మీరు ఆ పద్ధతిలో మాట్లాడుకోకుండా మీరు ఉంటే రేపటి నుంచి మీ పని అదే కదా. మీకు అవకాశం ఉంది కదండి, ప్రతిపక్షంలో ఉండి మాట్లాడే అవకాశం ఉంది కదా. మీరు ఈ రోజే మొత్తం దాన్ని ఎందుకు అంత డిస్టర్బ్ చేసిండ్రు? అంటే ఏదో రకంగా సస్పెండ్ అయ్యి బయటపడితే అంటే వాళ్ళ మాట్లాడడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ని ఉద్దేశించి అనవచ్చు, స్పీకర్ చైర్ ని అగౌరవపరిచారని మాట్లాడవచ్చు, ఎందుకు దళిత్ కార్డుని ఎందుకు బయట తీసుకొస్తున్నారు? మళ్ళీ ఒకటండి, ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇక్కడ మాట్లాడిన ఆయన ఎవరు? ఒక ఓసీ రెడ్డి. అక్కడ కూర్చున్న ఆయన ఓ దళిత్. అందుకనే కదా నీకు ఈ అహంకారంతో పోజ్ చేయగలిగింది. అది కనపడతా ఉంది. అంటే అతని మీద లెక్కలేంతను, అతని కులం లెక్కలేదా, లేకపోతే కులహంకారం ఉంది, చైర్ ని గౌరవించే సంస్కృతి లేదు. ఈ 2 కనపడతా ఉన్నాయి అక్కడ. అదే ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉంటే అదే మాట మాట్లాడతారా? ఇక కావాలని జరుగుతుందండి ఇది. మీరు దళిత ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి మాట తప్పిన రోజే దళితుల మీద మీకు గౌరవం లేనటువంటి దళిత బంధువులు తీసుకొచ్చారు. ఏం చేసిరండి మీరు తెచ్చిన దళిత సప్లాన్? ఒకటి వినండి, దళిత సప్లాన్ మీరు ఏం చేసిరండి? 10,000 కోట్లతో దళిత సప్లాన్ తెచ్చి ఏం చేసిరండి? నడిపించరా దళిత సప్లాన్ని? ఏది మీ 10 ఏళ్లలో మీ బడ్జెట్ 1,00,000 కోట్లు రావాలి దళితులకు, వచ్చినాయా? అవి ఎప్పుడో తొందరగా దొక్కేసారు. పేరుకు బడ్జెట్ రికార్డులలో చూపించడే తప్ప ఏం చేయగలిగిరండి? అంటే ఇవన్నీ బయటపడుతుందని చెప్పి గబా ఒక అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి పెట్టేస్తే మేము మొత్తం తప్పులన్నీ కడిగేసుకుంటాం అని చెప్పి ఇది ఒక రకమైన ఎత్తుగడ. మొత్తం కాక మీరు మొత్తం దళితులకు చేయాల్సిన నష్టం చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఏం చేశారు? ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? చూపిద్దు రండి, చర్చకు రండి. మీరు దళితుల కడుపు నింపే పని చేయండి. దళితుల కడుపు నింపమంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసేటటువంటి పద్ధతులు కరెక్ట్ కాదు. సభలో స్పీకర్ చైర్ జరిగినటువంటి అవమానమా, లేదంటే కులహంకార కిందికి తీసుకొస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏం క్లెయిమ్ చేసుకోదలుచుకోండి?